చాలా ఆర్తి ఉన్నది, చెప్తాను విధంగా. ఒకప్పుడు క్షీరసాగరం ఉన్నది. ఆ క్షీరసాగరం అంటే పాలసముద్రం. పాలసముద్రంలో త్రికూటాచలం అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరములు. ఒక శిఖరము బంగారుతో చేయబడింది, ఒక శిఖరము వెండితో చేయబడింది, ఒక శిఖరము ఇనుముతో చేయబడింది. ఈ 3 లోహములతో చేయబడినటువంటి శిఖరములు కలిగినటువంటి ఈ త్రికూటాచలం నందు ఎన్ని రకాల వృక్షాలో పెరుగుతుండేవి, ఇన్ని రకాల తీగలో పెరుగుతుండేవి, ఇన్ని రకాల పళ్ళో పండుతుండేవి, ఇన్ని పుష్పములో పరిమళిస్తుండేవి, ఎన్నో సరోవరములు ఉండేవి. ఆ సరోవరములలో అరవిరిసినటువంటి పద్మముల నుంచి బయటపడినటువంటి కింకిల్కములు ఆ పుప్పుడి ఆ కేసరముల నుంచి రాలి నీటిలో కలిసేది. కలిస్తే మనం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతంలో చెప్తామే, ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేశ పూర్ణం దృత్వైదిక శిఖామణయ ప్రహృష్ణాః తిష్టంతి వెంకటపతే తమ సుప్రభాతం అంటాం. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం, స్వామి నువ్వు తాగుతావని అర్చక శిఖామణులు స్నానం చేసి ఊపిరి తగలకుండా బట్ట కట్టుకుని యానుకల యొక్క గుండ కలిపినటువంటి నీటిని మంచి తీర్థం తయారు చేసి అక్కడ పెట్టారు. దివ్యం వియచ్చరితి హేమ ఘటేశ పూర్ణం బంగారు పాత్రలతో అక్కడ పెట్టారు. ఈశ్వర నిద్రలేచి ఆ పానీయమును సేవించు అంటారు. అలా అక్కడ ఉన్నటువంటి సరోవరాల్లో నీరు తాగుదామని ఎవరైనా వెళితే ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్లు ఇలా నీళ్ళ మీదకి వంగి అనేకమైనటువంటి ఫలములు పండి ఉండేవి. ఆ చెట్ల యొక్క పళ్ళన్నీ కోసేవాళ్ళు లేక పచ్చులు వాలి కుడితే వాటిలో ఉన్నటువంటి రసాలన్నీ నీళ్ళలో కలిసి అరవిరిసినటువంటి పద్మాలు మా కాపవరంలో ఉంటాయి. ఆ మా కాపవరం అంటుంటాను, సూర్యనారాయణ గారి కాపవరంలో ఆ శివాలయం పక్కన ఉన్న సరోవరంలో ఇంత ఎర్ర కలువలు పెంచేవాళ్ళు. ఒక్కొక్క కలువ ఆ అమ్మవారి పాదాల మీద పెడితే 2 పాదాలని కమ్మేస్తుంది. ఒకవేళ కోనేట్లో ఉంటే లక్ష్మీ పూజ తెప్పించండి అమ్మా కొన్ని కలువలు. అందుకని ఆవిడ పద్మముల చేత పూజింపబడి తల్లి కదా. ఆ ఎర్రటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఆ పద్మములలో ఉండేటువంటి పుప్పుడి నీటిలో పడి యానుక నీరు ఎలా ఉంటుందో అటువంటి నీరు ఇంకంతకన్నా నేను ఉపమానం చెప్పలేదు, ఎందుకంటే పుప్పుడి కలిపిన నీరు ఎవరు తాగారు కనుక. అందుకని అంత సుగంధభరితమైనటువంటి జలములతో ఉండేవి. ఒక జాతి జంతువులు కావు, ఎన్నో రకాలైనటువంటి జంతువులు అక్కడ ఉండేవి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాధారణంగా అరణ్యం గురించి చెప్తే అరణ్యంలో అందం చెప్పాలంటే నెమలిని చెప్తారు, నడక చెప్పాలంటే హంసని చెప్తారు, పరాక్రమం చెప్పాలంటే సింహాన్ని చెప్తారు. ఇక్కడ ఏమి చెప్పారంటే ఏనుగులు చెప్పారు. ఈ కథలో అన్నారు పోతన గారు, తలగవు కొండలకైన మలగవు సింగములకైన మక్కును కరిమిన్ గలగవు పిడుగులకైన విలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నలు. ఏనుగుగున్నలు అంటే కొన్నేనుగులు మంచి వయసులో ఉన్నాయి. అవి పెద్ద పెద్ద మందల కింద వెళ్ళిపోతుండే. అవి గుహల్లోంచి బయటకు వచ్చి మందలు వెళ్ళిపోతుంటే చీకట్లు వచ్చాయా అన్నట్టుగా ఉండేవి నల్లటి ఏనుగులు. ఆ ఏనుగులు గుంపు ఎలా వెళ్ళేవంటే అవి తలగవు కొండలకైన. ఒకవేళ ఎక్కడైనా పర్వతాలు అడ్డొస్తే పర్వతాన్ని దాటి మేము వెళ్ళలేండి, మాకు అవమానం అన్ని కలిపి పర్వతాలు కుంభస్థలంతా బలపడేసి బద్దలు కొట్టి దాటే తప్ప కొండకి దిగే ఒకటి అవమానమే. తలగవు కొండలకైన మలగవు సింగములకైన మక్కును కరిమిన్. ఇదో విచిత్రం, అసలు కల్లోకి సింహం వస్తే ఏనుగు చచ్చిపోతుంది. అలాంటి ఏనుగులు ఎక్కడైనా సింహం గర్జిస్తే ఏనుగులు తరిమి ఏమిటా గర్జన మేము ఉండగా అని అలా ఘింకరించేవి. మలగవు పిడుగులకైనను ఆకాశంలోంచి ధనితో పిడుగులు పెడితే వీటికి కోపం వచ్చి ఆకాశం వైపు శిరస్సులు ఎత్తి కొండాలు ఎత్తి ఘింకరించేట ఏమిటా చెప్పడం అని. అందుకని పొతన గారు వాటి దేహ పరాక్రమాన్ని వర్ణిస్తారు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మక్కును కరిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నలు. ఏమిటి తలకి కారణం? ఇలబల సంపన్న వృత్తి, భూమి మీద వాటికి ఉన్న బలమైనటువంటిది అంటారు. ఇక్కడే చాలా గమ్మత్తైనటువంటి విషయం ఒకటి పొతన గారు అన్నారు. పొతన గారి స్వేచ్ఛానువాదం అండి. పొతన గారి గజేంద్ర మోక్షం వింటే దాని అనుభవం వేరు. నేను అందుకే ఇవాళ రామాయణంలోకి వెళ్ళి వచ్చాను. ఎందుకంటే ఇందులో కొన్ని పద్యాలు రామచంద్రమూర్తి రాశారు, పొతన గారు కూడా. ఆ పద్యాలు వచ్చినప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని వివరణ చేస్తాను. ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగేదంటే ఆ ఏనుగులు నడిచొస్తుంటే పులుల మొత్తంబులు పొదరిందలో దూరు కొలభల్లు కములు గోలచొచ్చు భూదానములు నేల బొరియలలో దాదు. అసలు ఇలాంటి సన్నివేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందండి? హరిదంతములకే హరిణ చెయ్యం, మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు, దండశైలంబుల కపుల ప్రాకు. ఆ తర్వాత నీలకంఠంబులు నింగికెదయు వాల్మీకముల సొచ్చు అనభుజంగంబులు గరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమవాయ భయత పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. పొతన గారికి చెల్లి భజన రాయడం. ఆయన అన్నారు, పులుల మొత్తంబులు పొదరిందలో దూరు. ఒక పులి మిగలుతుంది అరణ్యంలో, ఆ ఏనుగులు బయటకు వస్తాయి, అలా కింకరిస్తూ వెళ్తాయి. పులుల మొత్తం పొదరిళ్లలోకి పారిపోతాయి. ఘోరభల్లు కబులు గుహలసొచ్చు, ఘోరమైన భల్లుకాలన్నీ గుహల్లో పారిపోతాయి. భూదానములు నేల బొరియలలో దాగు. అడవి పందులు భూమిలో గోతులు తీసుకుని వెంటనే గోతులు దూరిపోతాయి. హరిదంతములకే హరిణ చెయ్యము, దిక్కులు ఎక్కడ వరకు ఉన్నాయో అంత చివరి వరకు పరిగెత్తుకు పరిపతాయి జింకలు లేడును. హరిదంతములకే హరిణ చెయ్యము, మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు. నిజంగా మరి పొతన గారు ఎలా అనుభవించాడు మహానుభావుడు. పల్లెటూరులో ఉన్నారు కాబట్టి దున్నపోతు నీటిలో స్నానం చేస్తూ పట్టణ పైకి రాదు వేదికని. ఆ అవసరం ఎలా వెళ్ళనుకోండి, అందులో పడుకుని ఏదో సబ్మెరైన్ పైకి తేలినట్టు మొహం కూడా పెట్టేసి వీపోతే కనపడుతుంది, అలా ములుగుతుంది. అందుకని దానికి భయం వేస్తే మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు, ఏనుగు నీళ్ళలో కలరు. అందుకని దున్నపోతు నీళ్ళలో దూరిపోయింది. దండశైలంబుల కపుల ప్రాకు, కోతులు అవి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడ ఉంటే రాళ్ళ మీద ఎక్కేసి అక్కడ కూర్చొని చూస్తున్నట్టు వస్తున్న ఏనుగులు. దండశైలంబుల కపుల ప్రాకు, వాల్మీకముల సొచ్చు మన భుజంగంబులు, పెద్ద పెద్ద పావులు భయపడిపోయి ఎక్కడ పుట్టలో పడిపోయాయి. నీలకంఠంబులు నింగికెదయు. నెమలి సాధారణంగా ఎక్కువ పైకి ఎగరదు. దానికి ఎందుచేత అంటే వెనకాల ఉండేటువంటి ఆ పుచ్చము చాలా పెద్దది ఉంటుంది. అందుకని ఏదో మహా ఎగిరితే చెట్టు మీద వరకు ఎగురుతుంది. నెమలి ఆకాశం మీదకి వెళ్ళిపోయింది. అంటే భయంతో ఉన్నవాడు 80 ఏళ్ళ ముసలాయనే ఏది పడిచినప్పుడు దూకేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిన అంటే భయంలో వచ్చింది. అందుకని నీలకంఠంబులు నింగికెదయు, నెమళ్ళు ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. నీలకంఠంబులు నింగికెదయు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి ఏమిటో తెలుసా పద్యంలో? వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమవాయ భయత పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. మనం ఈశ్వరుడికి చామరం వీజయామి అని ఒక సేవ చేస్తాం. చామరం ఎందుకు వేస్తారు చెప్పండి? చత్రంధారయామి గురు పడతారు. ఓ విసిరికర్ర పెట్టి విసరచ్చు కదా స్వామివారికి, అలా విసరరు. అసలు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పండి. విసినికర్ర పెట్టి ఈశ్వరుడికి విసిరితే ఎలా విసురుతారో తెలుసా? పట్టుగుడ్డతో చేసినటువంటి విసినికర్ర చేసి సాంబ్రాణి పొగ మీద దాన్ని గమ్మత్తుగా అటు ఇటు పట్టి విసురుతారు. ఆ అందం చూడాలి సేవ చేసినప్పుడు. ఆ పొగ పట్టుగుడ్డ విసినికర్రకి పట్టుకుని విసురుతున్నప్పుడు ఆ సాంబ్రాణి ఆయన మీద పెడుతుంది. అంత జాగ్రత్తగా వేస్తారు సాంబ్రాణి. ధూపం వేసినప్పుడు అంత అందంగా వేయాలి. ఒక్కసారి అలా ముక్కు దగ్గర చూపించి ఇలా తీసేయాలి. ఓ గిరగిర తిప్పుతుంటారు దాన్ని. అందుకే అర్చన అనేది ఒక కళ. ఈశ్వరుడిని అర్చించడం. చంద్రశేఖర బ్రహ్మచారి స్వామి వారి పూజ చేస్తుంటే పసిపిల్లలు అలా ఉండిపోయేవారు. బ్రహ్మచారి స్వామి అసుర సంధ్య వేళలో ఒకసారి పీఠార్చన చేస్తున్నారు. జనం కనుచూపు మేర కూర్చున్నారు. ఇక్కడ ఆయన పీఠార్చన చేస్తుంటే ఎక్కడో అదేదో పెద్ద హోటల్ ఉంది, అక్కడ హోటల్ వరకు ఉన్నంత జనంలో ఒక తల్లి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల, అమ్మ శారదాదేవికి కట్టిన పట్టు చీర ఎంత బాగుందో, అమ్మ నాకు ఆ పట్టు చీరిపించవే, నాకు ఆ పట్టు చీరిపించవే అంటుంది. నోర్మొయ్యి అంటూ పూజ అయ్యే వరకు కూర్చోబెట్టున్నారు. పూజ అయిపోయి వరుసగా వచ్చి తీర్థం తీసుకెళ్ళిపోతున్నారు. ఇంత నోరు నొక్కి ఈ పిల్లని తీసుకొని వస్తుంది. తీరా దగ్గరికి వెళ్ళక చీర కావాలంటుందేమో అని. చంద్రశేఖర బ్రహ్మచారి స్వామి వారు ఆయన పూజ, ఆయన నిష్ఠ, ఆయన సన్యాసం అంటే ఎటువంటివో తెలుసండి. ఆ
ఆ పిల్ల అక్కడ దాకా రాగానే ఆ పిల్ల నోరు విప్పలేదు, తల్లి నోరు విప్పలేదు. తీర్థమిస్తున్న బ్రహ్మచారి వారి పాత్ర పెట్టేసి శారదాదేవి పాదాలకు నమస్కరించి ఆవిడకి కట్టిన పట్టు చీర విప్పి చుట్టి కళ్ళ కట్టుకున్న పిల్ల చేతిలో పడేశారు. అది చంద్రశేఖర బ్రహ్మచారి స్వామి. ఆయన త్రికాలవేది అన్ని తెలిసి మహానుభావుడికి, ఈశ్వరుని అందుకే నడిచే దేవుడికి పేరు పొందారు మహాపురుషుడు. సరే, అందుచేత చామరం వేస్తాం మనం ఈశ్వరుడికి. చామరం ఎందుకు వేస్తాం చెప్పండి? చాలా మంది తెలియదు చామరం ఇంటి పట్టుకుంటారు. అలా పట్టుకోకూడదు చామరాన్ని ఎప్పుడు కూడా. చామరం ఒకళ్ళు వేసి ఒకళ్ళకి ఇవ్వవలసి వస్తే దాన్ని పిడి పట్టుకుని హ్యాండిల్ పక్కన ఇవ్వాలి తప్ప చామరం తాలూకా వెంట్రుకలు పట్టుకోకూడదు. వెంట్రుకలు చామరీ మృగము అనబడేటువంటి మృగం యొక్క వెంట్రుకలు అవి చిత్రం ఒకటి ఉంటున్న చామరీ మృగానికి. దాని వెంట్రుకలతో చామరం చేసి ఈశ్వరుడికి ఇలా వేస్తే ఎంత అలసిపోయిన వాడైనా సరే ఆయన అలసటంతా పోతుంది ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో విసిరితే. అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలుసా అండి? చామరం వీతయామి. ఆ చామరం వేయడమే గొప్పది. అంత అందంగా వేయాలి చామరం వేసినప్పుడు. అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి కొన్ని కోట్ల జన్మల పుణ్యం. ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు. సరే, అందుచేత ఇక్కడ ఏనుగురికి చామరం ఎలా వేశారో తెలుసండి? అది భయత పరిహేళ విహరించు భద్రకల్లా గాలి సోకిన మాత్రాన జాలి నుండి చామరీ మృగం వెంట్రుకల గాలి సోకితే ఈశ్వరుడు కథ తీరుతుంది. ఈ ఏనుగుల యొక్క విహారం చూసి వీటి భయంకరమైనటువంటి ఆ విహారం యొక్క గాలి సోకగానే ఏనుగులన్నీ నిలబడితే చామరీ మృగాలన్నీ వచ్చి వాటి చుట్టూ నిలబడి వాటి తోటలెత్తి వాటి తోటలు ఉంటాయి వెంట్రుకలు, ఆ తోటలతో విసిరేవి. వెరచి చామరీ మృగములు వీచు వాళ్ళ చామరముల తమ తోటలనే చామరాలతో విసిరేవి. ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి ఆ ఏనుగులు. మరి అటువంటి ఏనుగులకి అధినాయకుడు ఆయన ఉండేవాడు. మరి ఆయన ఎంత గర్వంగా ఉంటారండి ప్రపంచంలో? ఇలాంటి స్థితి అయితే ఏమంటే మీరు ప్రారంభించేటప్పుడు మన కథ అన్నారు, ఏనుగు కథ చెప్తున్నారు కదా అని అనుమానం రావచ్చు. మన కథ ఎలా నిరూపించచ్చు అంటే, క్షీరసాగరంలో త్రికూటం ఉంది. క్షీరసాగరం అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే నివార సూపపత్తంవి పీతాభాస్వత్య ఉపమ రోజు చెప్తున్నాం కదా, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు హృదయగోళం. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుని ఆధారం చేసుకుని ఈ శరీరం అంతా ఉంది. ఇదే త్రికూటాచలం. దీనికి 3 శృంగాలు ఉన్నాయి, 3 కొమ్ములు. అవే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. ఇవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం ఉన్నప్పుడు భక్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. రజోగుణం ఉన్నప్పుడు కోరికలతో ఉంటాడు. తమోగుణం ఉన్నప్పుడు నిద్రపోతుంటాడు. కాబట్టి ఈ 3 గుణాలు లేదా జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలు. ఈ 3 అవస్థలతో తిరుగుతుంటారు. ఎప్పుడు ఈ 3 శిఖరాల మీద తిరుగుతుంటారు. ఇక్కడే ఎన్నో ఉద్యానవనాలు, సరోవరాలు, పద్మకింకిల్కాలు, పళ్ళు, చిలకపట్టాలు, భోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మామిడికాయలు చెరపక ఆవకాయ పెట్టుకుందామా, మామిడి పెట్టుకుందామా, తొక్కుడు పచ్చడి పెట్టుకుందామా, నూపిండి ఆవకాయ పెట్టుకుందామా, కాయ ఆవకాయ పెట్టుకుందామా. ఒక్క 4 రుచి కోసం ఒక మామిడికాయని ఎన్ని రకాలుగా మారుస్తారో చూడండి. ఎక్కడి నుంచి వచ్చేవన్నీ బయటలో ఇక్కడ ఉన్నాయి ఆ కోరికలన్నీ. అందుకని భోగస్థానాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది తృప్తి పెడితేనే తృప్తి. అందుచేతనే ఇక్కడ ఈ త్రికూటాచలంలోనే అన్ని ఉన్నాయి. ఇది తిరుగుతున్నవాడు జీవుడు తిరుగుతున్నాడు. ఈశ్వరుని యొక్క భక్తితో లేకుండా కేవలము నా అంతటి వాణ్ణి నేనన్న స్థితితో తిరుగుతున్నాడు. ఇదే ఏనుగులు తిరగడం. ఇలా తిరుగుతున్నటువంటి ఏనుగులకి దాహం వేసింది. అంటే ఇవి సంసారంలో ప్రవేశించాయి. ప్రతి మనిషికి ఒక వయస్సు వచ్చిన తర్వాత ఈశ్వరానుగ్రహంగా కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. అది ధర్మబద్ధం చేసుకుని ఆ కోరిక తీర్చుకోవడానికి సంసార ప్రవేశం చేస్తాడు గృహస్థాశ్రమంలోకి. అందుకని అది నీటి మడుగులో నీరు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన వాడు ఎందుకు వెళ్ళాలి? గృహస్థాశ్రమంలోకి అంటే ధర్మపత్ని పొందుతున్నాడు. ఇద్దరూ కలిసి ధార్మిక కార్యక్రమాలు చేసి ఆవిడ తరింప చేసుకోవాలి. కర్దమ ప్రజాపతి దేవహూతిలాగా. కానీ ఈయన ఏం చేస్తాడో మీరు చూద్దాం. అందుకని ఇప్పుడు ఏనుగులు ఏం చేశాయి? బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. పోతన గారు అన్నారు, ఈయనొక్కడు దారి తప్పాడు కొన్ని ఏనుగులతో అన్నారు. ఎందుకు దారి తప్పాడు? మరి రోజు తిరుగుతున్న అరణ్యమే కదా అన్నారు. ఎందుకు దారి తప్పాడో నేను చెప్తాను చూడండి అన్నారు వ్యాసుల. ఆ ఏనుగు రాజు. దానికి భార్యలు ఎంతమంది కలిసండి? కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఆ సంఖ్య. ఆ ఏనుగు యొక్క భార్యల సంఖ్య 10 లక్షల కోట్లు. అంతమంది భార్యలు పరివేష్టించున్నారు ఆ ఏనుగు. ఆ ఏనుగుకి భార్యలు అంతమంది ఉంటే ఇంకా బంధువులు, అయిన వారు, స్నేహితులు, రాజు కాబట్టి పరివారము, వీళ్ళు ఎంతమంది ఉంటారో మీరు ఆలోచించండి. జీవుడు ఒక్కడే ఎంతమంది భార్యలు, ఎన్ని శరీరాలు ఇచ్చాడో లేరు. 10 లక్షల కోట్ల మంది భార్యలు. ఇంతకుముందు కుక్కగా ఉన్నప్పుడు ఆడకొక్క నా భార్య, ఇంతకుముందు నేను బౌరిపిలిగా ఉన్నప్పుడు ఆడపిల్లి నా భార్య. ఇక్కడ లేదు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తాను, ఈ జన్మలో మా ఈశ్వర భార్య. అందుకని ఏమైంది? ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భార్య. ఈశ్వరానుగ్రహం ఉంటే ఈ జన్మతో ఈ భార్యలు ఈ గొడవలు లేకుండా వదిలిపోతే అంతకన్నా దృష్టం లేదు. అందుకని ఏమైంది? కాబట్టి 10 లక్షల కోట్ల మంది భార్యలు, ఇంతమంది భార్యలు, ఇంత పరివారంతో తిరుగుతున్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు నన్ను రక్షిస్తారంటున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? ఆనమరిపిస్తున్నారు. ఎలా మరిపిస్తున్నారో తెలుసా అండి? కొంతమంది వెళ్ళి తామర పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పెట్టారు. పెడితే ఇప్పుడు ఆయనకి ముందు నీళ్లు పోశారు. ఎక్కడి నుంచో కాసిన అక్కడ దొరికినటువంటి నీళ్లు ఎత్తుకొచ్చి పోశారు. పోస్తే కానీ తాగడానికి కావాల్సిన నీళ్లు కావాలి. ఆ నీళ్లు పోస్తే ఆయన నీటితో కూడినటువంటి సెలయేళ్లు ప్రవహిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది అక్కడ ఇక్కడ పూసిన పువ్వులు తెచ్చి ఆయన మీద పెట్టారు. పువ్వులతో శోభిస్తున్న కొండలా ఉన్నాడు. పువ్వులతో చేయడం ఏమిటంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు పద్మగంధములు పుప్పుని తీసుకొచ్చి ఆయన మీద వెళ్ళారు. ఇప్పుడు ధాతువులతో శోభిస్తున్న కొండలా ఉన్నాడు. ముచ్చుకు చిప్పలేరు ఆయన మీద వెళ్ళారు కొంతమంది. ఇప్పుడు ఆయన్ని చూస్తే మంచి మరక మాణిక్యాలతో శోభిస్తున్న పర్వతంలో ఉన్నాడు. కొంతమంది పెద్ద పెద్ద లతలు తూండ్లు తీసుకొచ్చి ఆయన మీద వేశారు. నాగభూషణుడైనటువంటి పరమశివుడిలో ఉన్నాడు. ఇంతమంది ఇన్ని కానుకలు ఇచ్చి నీకన్నా నాకు ఎవరున్నారంటుంటే పొంగిపోతున్నాడు. ఇదే దారి తప్పాడు. అంటే ఎందుకు వచ్చారో సంసారంలోకి మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది? తిరిగాడు నీటి కోసం వెతికాడు. చిట్ట చివరికి ఒక సరోవరం కనపడింది. అద్భుతమైనటువంటి సరోవరం. అదే సంసారం. దీన్ని ఒడ్డు నుండి నీరు తాగాలి అంటే ఎందుకు అందులో ప్రవేశించాడో గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏం చేస్తున్నాడు? సరోవరం కనపడగానే పొంగిపోయి అబ్బా ఎంత బాగుందో ఈ సరోవరం అనుకున్నాడు. అంతకుముందు అందులోకి ఎవరు ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. దాని నిండా పద్మాలే, చుట్టూ చెట్లే. ఆ చెట్ల యొక్క నీడ ఆ నీటిలో కనపడుతోంది. అరవిరిసినటువంటి పళ్ళు, రొద చేస్తున్నటువంటి జంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు, అందులో రకరకాలైన చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంత నీటిని చూడగానే పొంగిపోయింది ఆ ఏనుగు. తన భార్యలందరితో కలిసి నీళ్ళలో దిగాడు. నీరు తాగేవాడు నీళ్ళలో దిగాల, నీటి ఒడ్డు నుండి తాగాల. నాకు దాహం వేసింది అనుకోండి, బిందెలో దూకేకూడదు. నేను బిందెలో నీరు తాగాలి, దూకిన పడుతుంది పర్వాలేదు. కానీ వాటర్ ట్యాంక్లో దూకేకూడదు కదా. అందుకని ఆ నీరు తాగాలంతే. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? సరోవరంలోకి దూకాడు. ఈయన దూకితే వాళ్ళు దూకేశారు, ప్రభు దూకేశారు, మనకే వాళ్ళు దూకేశారు. చుట్టూ భార్యలు నిలబడ్డారు. ఇప్పుడు ఈయనకు కోరిక పుట్టింది, నేను ఎంత మనగానో నా భార్యలందరికీ చూపించాలి. కాబట్టి ఏం చేశాట అంటే ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమద్దమునకెత్తి నిక్కివడి నుగాడించి పింజింప ఆ రబటి నీరములోన పెల్లగసి నక్కగ్రాహపాటీనములు అపమందాడు మీన కక్కటములను పట్టెన్ సురల్ మొలంపడం. పోతన గారికి జరిగిందండి అనువాదం. గట్టిగా పాదములను ఊంచుకుని నిలబడినటువంటి వాడే తాగడానికి వెళ్ళిన వాడు నీళ్లు తాగడం మానేశాడు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి కొండ నిండా నీళ్లు లాగాడు. బోర్డని నీళ్ళు వెళ్ళి ఎలా లాగాడు? విపరీతంగా హాస్పిటల్ లాగేశాడు. ఒంట్లో ఓపిక మరి. అందుకని కండ కావడం అంత నీళ్లు లాగాడు. లాగితే ఆ నీటి వేగంతో పాటుగా చేపలు వెళ్ళిపోయి లోపలికి, మొసళ్ళు వెళ్ళిపోయి, ఎండకాయ వెళ్ళిపోయి, ఆ కొండలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి భార్య వంక చూశాడు. ఆ నీరు అంత కొండలో నిలబెట్టి చూసారా ఎంత నీరు లాగేశానో అన్నాడు. అంత నీరు బుస్స లోపలికి వెళ్ళిపోయిన తెల్లబా ఆయన శక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ఊంచుకుని ఆ కొండ నీళ్ళ పైకెత్తి లైవ్ టెలికాస్ట్ ఇస్తాడు పోతన గారు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమర్గంబునకెత్తి నిక్కివడి నుగాడించి పింజింప ఇలా పెట్టి బాగా బలం ఉంచుకుని ఇప్పుడు మళ్ళీ ఆ కొండాన్ని పైకెత్తి హుస్సని ఆకాశం ఎత్తిసాడు నీళ్ళు.
ఇలా పెట్టి పైకి చిమ్మితే లోపల ఉన్నటువంటి గాలి శక్తితోటి ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలుసండి. ఈ తొండంలో ఉండిపోయినటువంటి చేపలన్నీ విడిపోయి మీన రాశిలో పడిపోయి, ఇందులో ఉన్న ఎండకాయలన్నీ విడిపోయి కర్కాటక రాశిలో పడిపోయి, ఇందులో ఉన్న మొసళ్ళని విడిపోయి మకర రాశిలో పడిపోయి 3 రాశుల్లో పడేటట్టు. ఇది చూసి దేవతలు ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు ముక్కున వేసుకుని విడిపోయి ఏం ఏనుగురా ఏం బలం రా ఇది అన్నట్టు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమర్గంబునకెత్తి నిక్కివడి నుడాడించి పింజింప ఆలబటి నీరములోన తెల్లగసిన గ్రహపాటీనముల లభమందాడి మీన కట్టములను పట్టెన్ సురలు రాంపడాను. ఇలా చేశాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోయారు. అబ్బో చూసావా ఆయన ప్రజ్ఞనుకున్నారు. ఆయన దిగిపోయారు, ఆయనతో పాటు భార్యలు దిగిపోయారు, బిడ్డలు దిగిపోయారు, బంధువులు దిగిపోయారు, స్నేహితులు దిగిపోయారు, పరివారం దిగిపోయారు, అందరూ దిగిపోయారు. నీళ్లు తాగేస్తున్నారు, నీళ్లు చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు, కాళ్ళతో తొక్కేస్తున్నారు, పువ్వులు పీకేస్తున్నారు. కనబడినటువంటి చిన్న చిన్న మొసళ్ళని వాటిని తొక్కి చంపేస్తుంటే పావు గంట అయ్యేటప్పటికి చచ్చిపోయిన చేపలు తాబేళ్లు అన్ని తిరగబడిపోయి ఆ నీటి మీద తేలిపోయి పద్మములు తెగిపోయి గట్లు తిరగబోయబడి కొమ్మలు విరిగిపోయి నీరు బురదైపోయి అంతా కూడా కల్మషమైపోయి ఒకదాని మీద ఒకళ్ళు నీళ్లు జల్లేసుకుంటూ మళ్ళీ ఒడ్డుకొచ్చి మట్టి పోసేసుకుంటూ మళ్ళీ నీళ్ళలోకి మళ్ళీ నీళ్లు పోసేసుకుంటూ ఏనుగులు స్నానం చేస్తుంటే చూడడం ఎంత అందంగా ఉంటుందో. నిజంగా మా చిన్నతనంలో మా ఊరు సక్కస్ వచ్చినప్పుడు ఏటికి ఏనుగులు తీసుకొచ్చేవారు స్నానానికి. ఏటికి స్నానానికి వచ్చిన ఏనుగులు చూడడానికి ఒక పీరియడ్ క్యాన్సిల్ చేసి పంపించేవారు మా స్కూల్లో. అంత గొప్ప స్కూల్ మరి. అంటే నేను ఆ మాట ఎందుకు తెలుసండి, అలా అనుభవింపచేశారు ప్రకృతిని. చూడండి వెళ్ళి చూసి అనుభవించండి, మీకు తెలుస్తుంది గొప్పతనం. మేము అందరం ఏటికి ఎక్కి కూర్చుంటే ఆ ఏనుగులన్నీ వచ్చి ఏట్లో స్నానం చేసి గింకారాలు చేసుకుంటూ ఆడుకుంటూ ఇసుక ఒడ్డుకొచ్చి ఇసుక తీసుకుని మళ్ళీ ఇలా పోసేసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసి ఆ ఒడ్డుకొచ్చి ఇలా పడుకుని ఆడుకుంటుంటే గంటలు చూసి చీకటి పడిపోయిన తర్వాత ఆ మెళ్ళలో గంటలు టాంగ్ టాంగ్ అని మోగుతూ మామూలు వాళ్ళు హై హై అంటుంటే మళ్ళీ ఏనుగులన్నీ నడిచి వెళ్ళిపోతుంటే వాటి కాలు వంక చూసి వాటి గోల్డ్ వంక చూసి వాటి తొండం వంక చూసి దాని వీపు వంక చూసి మేము పొంగిపోయి వచ్చేవాళ్ళం. ఎలా గజేంద్ర మోక్షం చెప్పాలని ఈశ్వరుడు ఏనుగులు బాగా చూపించాడు మనకు. అందుకని అలా ఎంత సంతోషంగా ఉండేదో ఆ ఏనుగులు చూస్తే. అంత అల్లరి ఒకటా రెండా కొన్ని కోట్ల ఏనుగులు ఇంత అల్లరి చేస్తున్నాయి సరోవరంలో. ఇంత అల్లరి చేస్తుంటే ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు. ఎవరు వారు? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు విడిచిపట్టి. గారు ఒక అద్భుతమైన సామ్యం వేసేశారు. గ్రహణంలో సూర్యుని పట్టినట్టు అంటే గ్రహణం వదిలిపెడుతుంది. అలా ఆ నీటిలో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి చూశారు. ఈ ఏనుగు చాలా అల్లరి చేస్తుంది. ఇంత అల్లరికి ప్రధాన కారణం ఈ నాయక ఏనుగే. దీన్ని పట్టుకోవాలనుకుంది. అనుకుని గుబ్బలాడించింది. ఒక్కసారి తల పైకెత్తింది, చూసింది. అక్కడ ఉంది ఏనుగు. ఆ ఏనుగు కాలు పట్టుకోవాలి. మొసలి రావడం అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అన్ని ప్రాణుల్లో రాదు మొసలు వచ్చేటప్పుడు. 5 రూపాయల గోళికాయలు చిన్నతనంలో ఉండే ఇంత గోళికాయలు అలా కళ్ళొక్కటే ఇలా రెప్పలు తీసి నీటి మీద పెడుతుంది. పెట్టి మిగిలిన శరీరం అంతా నీటిలో పెట్టి మొప్పలో ఏవో ఇలా ఆడించదు. నిశ్శబ్దంగా నీటి మీద ఇలా వచ్చేస్తుంది తేలుతూ. వచ్చి అంత దూరంలో ప్రాణి ఉందనగా అతను నీటిలో మునిగిపోతుంది. మునిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది. నీటి అడుగు నుంచి వచ్చి ప్రాణి యొక్క కాలు పట్టుకుంటుంది. ఇంకేది పట్టుకోదు, కంఠం పట్టుకోదు, కాలు పట్టుకుంటుంది. శంకర భగవత్పాదులు అంతటి వాడిని పట్టుకుంది మొసలి కాలు. అందుకని ఆ కాలు పట్టుకుంటుంది. పట్టుకోగానే అయిపోయింది. నీటిలో మొసలి కాలు పట్టిందా ఎంత బలమైన ప్రాణినా సరే ఇక కదదు. అంత గమ్మత్తుగా చూసింది. అందుకని ఎంత వర్ణన చేశారో చూడండి. పోతన గారు గుబగుబలాడించి ఫుత్కారం చేసి నీటిని జిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి దాని కాలు ఎక్కడ ఉంటుందో ఊహ పట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి